Hello everyone. Today we are going to discussing about the Convention on the Elimination of All Forms of Discrimination Against Women, CEDAW. Convention on the Elimination of All Forms of Discrimination Against Women. ఇది ఒక international convention. It was adopted by the United Nations General Assembly in the year 1979, December 18th. It is also referred to as a International Bill of Rights for Women. International Bill of Rights for Women. This convention, CEDAW, this convention is divided into 6 sections and 30 articles. 6 sections and 30 articles. ఇది వచ్చేసి అడాప్షన్ వచ్చేసి 1979లో జరిగిన సెప్టెంబర్ 3, 1981 ఎస్టాబ్లిష్ చేశారు. సెప్టెంబర్ 3, 1981 ఎస్టాబ్లిష్ చేశారు CEDAW. 2016 టైంకి 189 స్టేట్స్ రాటిఫై చేశాయి. ఓవరాల్గా యునైటెడ్ నేషనల్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? 193 ఉన్నాయి. దాంట్లో 189 స్టేట్స్ రాటిఫై చేశాయి. ఇందులో మరి 6 నేషన్స్ ఉన్నాయి సైన్ చేసినా కానీ రాటిఫై చేయనివి. ఈ CEDAW వచ్చేసి కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ సేమ్ ఫార్మేట్. ఈ CEDAW అండ్ CERD వచ్చేసి సేమ్ ఫార్మేట్లో ఉంటాయి. ఇది వచ్చేసి కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ in terms of the scope of its substantive requirements as well as its internal monitoring measures. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాం? 6 సెక్షన్స్ అండ్ 30 ఆర్టికల్స్ అని చెప్పుకున్నాం కదా. ఇందులో ఆర్టికల్ 1 నుంచి 5 వరకు జనరల్ ఫ్రేమ్వర్క్ ఉన్నాయి. జనరల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ యొక్క జనరల్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఆర్టికల్ 1 to 15. ఆ తర్వాత ఆర్టికల్ 6 to 16 వచ్చేసి స్పెసిఫిక్ సబ్స్టాంటివ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆర్టికల్ 6 to 16. తర్వాత ఆర్టికల్ 17 to 23 వచ్చేసి కమిటీస్ అండ్ ప్రొసీజర్స్. ఆర్టికల్ 24 to 30. ఆర్టికల్ 24 to 30 వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఆర్టికల్ 1 to 5 వచ్చేసి జనరల్ ఫ్రేమ్వర్క్ ఆన్ ద కన్వెన్షన్స్. ఆర్టికల్ 6 to 16 వచ్చేసి స్పెసిఫిక్ సబ్స్టాంటివ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆర్టికల్ 17 to 23 వచ్చేసి కమిటీ అండ్ ప్రొసీజర్స్. ఆర్టికల్ 24 to 30 అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ ఆర్టికల్ 1కి వస్తే ఆర్టికల్ 1 మనకి ఏం చెప్తుంది అంటే డెఫినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అసలు ఈ డెఫినేషన్ ఏంటి? డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్ ఇంక్లూడ్స్ ఎనీ డిస్టింక్షన్ exclusion or restriction that affects women's enjoyment of all political,
economical, social, cultural, civil, or any other rights on an equal basis with men. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది? డెఫినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్ ఇంక్లూడ్స్ ఎనీ డిస్టింక్షన్, ఎక్స్క్లూజన్ ఆర్ రిస్ట్రిక్షన్ దట్ అఫెక్ట్స్ ఉమెన్స్ ఎంజాయ్మెంట్ ఆఫ్ పొలిటికల్, ఎకనామికల్, సోషల్, కల్చరల్, సివిల్ ఆర్ ఎనీ అదర్ రైట్స్ ఆన్ అన్ ఈక్వల్ బేసిస్ విత్ మెన్. ఆర్టికల్ 2 వచ్చేసి పాలసీ మెజర్స్. స్టేట్స్ అనేవి దట్ మస్ట్ హ్యావ్ టు మేక్ లాస్ అండ్ రెగ్యులేషన్స్, ఇంప్లిమెంట్ పాలసీస్ and change any practices to eliminate discrimination against women. State must have to make laws and regulations, implement policies and change practices to eliminate discrimination against women. ఆర్టికల్ 2 చెప్తుంది. ఆర్టికల్ 3 వచ్చి ఈక్వాలిటీ. ఆర్టికల్ 3 వచ్చేసి ఈక్వాలిటీ. ఈక్వాలిటీలో ఏం చెప్తుందంటే ఉమెన్ ఫండమెంటల్లీ ఈక్వల్ విత్ మెన్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. స్టేట్స్ షుడ్ టేక్ యాక్షన్ టు ఎన్ష్యూర్ ఉమెన్ కెన్ ఎంజాయ్ బేసిక్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్. మెన్తో ఈక్వల్గా మెన్స్ ఏవేవైతే ఫ్రీడమ్స్ ఎంజాయ్ చేస్తారో, ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఏవేవైతే ఎంజాయ్ చేస్తారో, బేసిక్ హ్యూమన్ రైట్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా ఉమెన్ కూడా ఎంజాయ్ చేయాలి అని ఆర్టికల్ 3 చెప్తుంది. ఈక్వాలిటీ. ఆర్టికల్ 4 టెంపరరీ స్పెషల్ మెజర్స్. ఈ టెంపరరీ స్పెషల్ మెజర్స్లో వచ్చేసి ఇప్పుడు ఉమెన్కి కోటా ఉంటాయి. ఉమెన్ కోటా అని, ఓన్లీ ఫర్ ఉమెన్స్ అని, కొన్ని పోస్టులు, కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ఇలాంటివి అనేది స్టేట్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇవి టెంపరరీ స్పెషల్ మెజర్స్. ఉమెన్స్కి రిజర్వ్ చేసిన డేట్ ఉమెన్స్కే ఇచ్చేయాలి అన్నట్టు. తర్వాత ఆర్టికల్ 5 సెక్స్ రోల్స్ అండ్ స్టీరియోటైపింగ్. సెక్స్ రోల్స్ అండ్ స్టీరియోటైపింగ్. సెక్స్ రోల్స్ అండ్ స్టీరియోటైపింగ్లో వచ్చేసి ద కన్వెన్షన్ రికగ్నైజెస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఇన్ రెస్ట్రిక్టింగ్ ఉమెన్స్ ఎంజాయ్మెంట్ ఆఫ్ రైట్స్. స్టేట్స్ మస్ట్ మోడిఫై ఆర్ అబాలిష్ డిస్క్రిమినేషనరీ కల్చరల్ ప్రాక్టీసెస్. కల్చరల్ ప్రాక్టీసెస్ ఏవైనా ఉన్నాయంటే, డిస్క్రిమినేషన్ చూపించే కల్చరల్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటే అవి ఇమ్మీడియట్గా అబాలిష్ చేయాలి స్టేట్స్. And take appropriate measures to eliminate sex role stereotyping and prejudice stemming from the idea of the inferiority or superiority of one sex over the other. Article 6 trafficking and prostitution. ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కడైనా జరుగుతుందంటే స్టేట్స్ మస్ట్ హ్యావ్ టేక్ ఆల్ మెజర్స్ ఇంక్లూడింగ్ లెజిస్లేటివ్ యాక్ట్స్ టు స్టాప్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఉమెన్ ఫర్ ప్రాస్టిట్యూషన్. స్టేట్స్ మస్ట్ హ్యావ్ టు టేక్ పర్టికులర్ మెజర్స్ టు స్టాప్ ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ ద ప్రాస్టిట్యూషన్. అది వచ్చేసి ఆర్టికల్ 6. ఆర్టికల్ 7 ఏం చెప్తుందంటే పొలిటికల్ అండ్ పబ్లిక్ లైఫ్.
పొలిటికల్ అండ్ పబ్లిక్ లైఫ్. ఉమెన్ హ్యావ్ ఈక్వల్ రైట్స్. ఇది వచ్చేసి ఉమెన్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ టు ఓట్, హోల్డ్ పబ్లిక్ ఆఫీస్, అండ్ పార్టిసిపేట్ ఇన్ సివిల్ సొసైటీ. ఇది వచ్చేసి ఆర్టికల్ 7 పొలిటికల్ అండ్ పబ్లిక్ లైఫ్. ఆర్టికల్ 8లో వచ్చేసి పార్టిసిపేషన్ అట్ ద ఇంటర్నేషనల్ లెవెల్. Women should be able to represent their country internationally and work with international organizations on an equal basis with men. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏమన్నా కమిటీస్ మీటింగ్స్ జరుగుతున్నాయంటే దానికి ఉమెన్స్ పార్టిసిపేషన్ ఉండాలి. ఆర్టికల్ 8 చెప్తుంది. ఆర్టికల్ 9 నేషనాలిటీ. ఆర్టికల్ 9 ఏం చెప్తుందంటే నేషనాలిటీ అంటే ఉమెన్స్కి వచ్చేసి మెన్స్తో పాటు ఈక్వల్ రైట్స్ ఉండాలి. ఎక్కడెక్కడ కెన్ అక్వైర్ ఆర్ చేంజ్ ఆర్ రిటైన్ దేర్ నేషనాలిటీ. ఆర్టికల్ 9 చెప్తుంది. ఆర్టికల్ 10 ఈక్వల్ రైట్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఉమెన్స్కి ఎడ్యుకేషన్లో ఈక్వల్ రైట్స్ ఉండాలి. ఇంక్లూడింగ్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్లోను, ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయడంలోను, స్పోర్ట్స్లోను అండ్ స్కాలర్షిప్స్ విషయంలో కూడా ఉమెన్స్కి ఈక్వల్ రైట్స్ ఉండాలి. ద కంటెంట్ ఆఫ్ ది కరికులం షుడ్ ప్రివెంట్ ద రిపిటేషన్ ఆఫ్ నెగిటివ్ స్టీరియోటైప్స్ అండ్ సెక్షువల్ హెల్త్ ఎడ్యుకేషన్ షుడ్ బి అవైలబుల్. ఆర్టికల్ 11. ఆర్టికల్ 10 ఏం చెప్తుంది? ఈక్వల్ రైట్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఆర్టికల్ 11 వచ్చేసి ఎంప్లాయ్మెంట్ విషయంలో వచ్చేసి రైట్ టు వర్క్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఒకటి చూపించాలి. తర్వాత ఈక్వల్ రెమ్యూనరేషన్ అనేది ఉండాలి. ఏదైనా ఒక ప్రొఫెషన్ని తన ఇష్ట ప్రకారం చూజ్ చేసుకునే చాయిస్ ఇవ్వాలి. ఎంప్లాయ్మెంట్ చూజ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలి. సోషల్ సెక్యూరిటీ ఒకటి చూపించాలి. ప్రొటెక్షన్ ఆఫ్ హెల్త్, discrimination on the grounds of marriage, pregnancy, childbirth and child care is prohibited. ఆర్టికల్ 11 ఏం చెప్తుంది? ఎంప్లాయ్మెంట్. ఈ ఎంప్లాయ్మెంట్లో వచ్చేసి రైట్ టు వర్క్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఈక్వల్ రెమ్యూనరేషన్, ఫ్రీ చాయిస్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, సోషల్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హెల్త్. ఆర్టికల్ 11 చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 12లో ఏముంది అంటే హెల్త్ కేర్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్. Women have equal rights to access health care including sexual health, family planning services and pre and postnatal care. కేర్లో కూడా వీళ్ళ డెసిషన్ ఫైనల్గా ఉండాలి అని చెప్తుంది. ఎకనామిక్ అండ్ సోషల్ బెనిఫిట్స్.
ఆర్టికల్ 13 ఏంటంటే ఎకనామికల్ అండ్ సోషల్ బెనిఫిట్స్. ఉమెన్ హ్యావ్ ద ఈక్వల్ రైట్స్ టు ఫ్యామిలీ బెనిఫిట్స్. ఫ్యామిలీ బెనిఫిట్స్లో ఈక్వల్ రైట్స్ ఉండాలి. ఫైనాన్షియల్ క్రెడిట్, ఎందుకంటే ఫైనాన్షియల్ క్రెడిట్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే బాగా చేయగలరు కాబట్టి ఈక్వల్ రైట్ కాదు, మోర్ రైట్స్ ఉండాలి. అండ్ టు పార్టిసిపేట్ ఇన్ రీక్రియేషనల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ లైఫ్. ఆర్టికల్ 14 రూరల్ ఉమెన్ యొక్క రైట్స్. ఇక్కడ రూరల్ ఉమెన్ హ్యావ్ ద రైట్ టు అడిక్వేట్ లివింగ్ కండిషన్స్, పార్టిసిపేషన్ ఇన్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అంటే రూరల్ ఉమెన్లో ఎక్కువగా అర్బన్ ఉమెన్తో పోల్చుకుంటే రూరల్ ఉమెన్కి వచ్చేసి ఎక్కువ డిస్క్రిమినేషన్ చూపిస్తారు. ఆడవాళ్ళు అటు వెళ్ళకూడదు, ఆడవాళ్ళు ఇటు వెళ్ళకూడదు, ఆడవాళ్ళు ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు అని. సో అందుకని చెప్పేసి పర్టికులర్గా ఈ కన్వెన్షన్లో రూరల్ ఉమెన్ గురించి మెన్షన్ చేశారు. వాళ్ళకు వచ్చేసి అడిక్వేట్ లివింగ్ కండిషన్స్ చూపించాలి. ఎనీ డెవలప్మెంటల్ ప్లానింగ్ జరుగుతున్నాయంటే వాళ్ళ పార్టిసిపేషన్ కూడా కంపల్సరీ ఉండాలి. ఎడ్యుకేషన్ యాక్సెస్ ఇవ్వాలి వాళ్ళకి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ చూపించాలి, ట్రాన్స్పోర్ట్ అంటే ఎక్కడికైనా వెళ్ళే ఫెసిలిటీస్ చూపించాలి, అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఇవ్వాలి అని. ఆర్టికల్ 15లో వచ్చేసి ఈక్వాలిటీ బిఫోర్ లా. ఇది వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది ఉంది. ఆర్టికల్ 14 అక్కడ కూడా వచ్చేది. ఇక్కడ వచ్చేసి ఉమెన్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ ఈక్వాలిటీ బిఫోర్ లా. ఉమెన్ హ్యావ్ ద లీగల్ రైట్ టు ఎంటర్ కాంట్రాక్ట్స్. ఇలా వచ్చేసి ఏదైనా కాంట్రాక్ట్ లైక్ వెళ్ళాలి అంటే వాళ్ళకంటూ ఒక లీగల్ రైట్ ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా ప్రాపర్టీని ఓన్ చేసుకునే రైట్ వాళ్ళకు ఉండాలి. అండ్ వాళ్ళు ఎక్కడ లివ్ చేయచ్చు, ఎక్కడ బ్రతకచ్చు అనే ఒక రైట్ కూడా వాళ్ళకే వదిలేయాలి. తర్వాత వచ్చేసి ఆర్టికల్ 16లో వచ్చేసి మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ. ఉమెన్ హ్యావ్ ద ఈక్వల్ రైట్స్ విత్ మెన్ విత్ ఇన్ మ్యారేజ్ ఇంక్లూడింగ్ ఫ్యామిలీ ప్లానింగ్, ప్రాపర్టీ ఓనర్షిప్ అండ్ ఆక్యుపేషన్. వీళ్ళకి వచ్చేసి ఈ ఆర్టికల్స్ వరకు జనరల్గా ఉన్నాయి. ఇంకా తర్వాత వచ్చే ఆర్టికల్స్ అన్నీ కమిటీ యొక్క అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది, దాని యొక్క ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినవి వస్తాయి. పార్ట్ 6 సెక్షన్స్ అని డివైడ్ చేశారు కదా. ఆ 6th సెక్షన్లో వచ్చేసి ఆర్టికల్ 17 నుంచి జస్ట్ అంటే కమిటీస్ ఎలా ఫామ్ చేయాలి, ఏ కమిటీస్ ఉండాలి, ఒక డిస్క్రిమినేషన్ జరిగినప్పుడు ఆ కమిటీ ఏ రికమెండేషన్స్ చేస్తుంది, ఎలాంటి కన్సర్న్స్ చూపిస్తుంది ఆ స్టేట్స్ పైన అనేది ఆర్టికల్ 17 నుంచి 30 వరకు డిస్కస్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఏదైనా ఒక కమిటీని అపాయింట్ చేసినప్పుడు ఆ కమిటీ యొక్క దానికి అంటూ కొన్ని ఓన్ ప్రొసీజర్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఆఫీసర్స్ వచ్చేసి 2 years టర్మ్ ఉంటుంది ఆ కమిటీలో ఉన్న మెంబర్స్. యొక్క కమిటీస్ యొక్క మీటింగ్స్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్లో జరగాలి. యునైటెడ్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్లో జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ కమిటీ వచ్చేసి ఎనీ ఎకనామికల్ అండ్ సోషల్ కౌన్సిల్స్ని కండక్ట్ చేయొచ్చు. ఈ యొక్క రికమెండేషన్స్ ఏవైనా ఉన్నాయంటే కన్వెన్షన్కి ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ ఏమైనా ఉన్నాయి కూడా కన్వెన్షన్స్కి సబ్మిట్ చేస్తుంది రిపోర్ట్స్. ఇంకా 30 ఆర్టికల్స్ వరకు సేమ్ ఒక కమిటీ యొక్క రైట్స్ అండ్ పాసిబిలిటీస్ వరకు ఉంటాయి. ఇది ఇక్కడ వరకు. తర్వాత చూస్తే
మనం ఏం చెప్పుకున్నాం, 6 నేషన్స్ వచ్చేసి సైన్ చేసే కానీ రాటిఫై చేయలేదన్నాం కదా. అందులో వచ్చేసి ఒకటి ఇరాన్, పాలో, సొమాలియా, సూడాన్ అండ్ యుఎస్ఏ. ఈ 6 కంట్రీస్ టోంగా, ఈ 6 కంట్రీస్ సైన్ చేశాయి కానీ రాటిఫై చేయలేదు. ఒకసారి కన్వెన్షన్లో ఉన్న రూల్స్ అన్నిటిని, ఒక కన్వెన్షన్ని సైన్ చేశారు అంటే అందులో ఉన్న రూల్స్ అన్నిటినీ అడాప్ట్ చేసుకోవాల్సిందే టు ఎలిమినేట్ ద డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్. అందులో వచ్చేసి కొన్ని ఏదైనా ఒక డిస్క్రిమినేషనరీ లాస్ అనేవి ఆ నేషన్ ఏమైనా అప్పటి వరకు ఫాలో అవుతుంటే వాటన్నిటినీ అబాలిష్ చేయాలి. అండ్ అప్రోప్రియేట్ ప్రొహిబిటింగ్ డిస్క్రిమినేషన్స్ అగెన్స్ట్ ఉమెన్ ఏమైనా ఉంటే అవన్నీ అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సైన్ చేసిన తర్వాత, ఎంటర్ అయిన తర్వాత చేయాల్సిన స్టెప్స్, ఒక ట్రిబ్యునల్స్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా అవసరమైతే వాటిని కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది టు ఎన్ష్యూర్ ద ఎఫెక్టివ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్స్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్. తర్వాత వచ్చేసి ఏవైనా ఒక ఆర్గనైజేషన్స్ కానీ, ఎంటర్ప్రైజెస్ కానీ, పర్సన్స్ కానీ ఏవైనా కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటే అగెన్స్ట్ డిస్క్రిమినేషన్, అలాంటి వాటన్నిటినీ ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఈ కన్వెన్షన్లోకి ఎంటర్ అయిన తర్వాత. ఈ కన్వెన్షన్ కన్నా ముందు వచ్చేసి కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్, ఈ కమిషన్ అనేది ఉమెన్స్ యొక్క పొలిటికల్ అండ్ మ్యారేజ్ ఏజ్ లిమిట్ గురించి వర్కౌట్ చేసింది. అంటే వాళ్ళకు కూడా ఒక పొలిటికల్ రైట్స్ అనేవి ఇవ్వాలి అని దాటిపైన వర్కౌట్ చేసింది. కాకపోతే ఈ 1945 యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఉంది కదా, అందులో తీసుకున్న అగ్రిమెంట్స్ చూస్తే ఆ స్ట్రాటజీ వచ్చేసి ఈ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్ అనేది రిమూవ్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది. ఇది కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ అనేది ఈ డిస్క్రిమినేషన్ని తీసేయడంలో, అబాలిష్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది. సో దాని తర్వాత వచ్చిండేదే ఈ సిఈడిఏడబ్ల్యూ. ఇక్కడ చూసుకుంటే ఆప్షనల్ ప్రోటోకాల్ అంటే ఏంటి? ఆప్షనల్ ప్రోటోకాల్ అంటే ప్రతి స్టేట్ అంటే ఒక పేరెంటల్ ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నాయంటే దానికి ఆల్టర్నేట్గా ఒక ఆప్షనల్ ప్రోటోకాల్ని పెట్టుకుంటుంది. అంటే ఒక కమిటీ అన్నట్టుగా ఏర్పాటు చేసుకుంటుంది. ఫర్ ద కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్. ఇది చూసుకుంటే కమ్యూనికేషన్ ప్రొసీజర్. Individuals and groups of women have the right to protest about violation of the convention to the Committee on the Elimination of Discrimination Against Women. This is known as the communications procedure. తర్వాత చూసుకుంటే ఎంక్వైరీ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది. ఎంక్వైరీ ప్రొసీజర్లో ఒక కమిటీని అపాయింట్ చేస్తారు టు కండక్ట్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ సిగ్నిఫికెంట్ అండ్ సిస్టమాటిక్ వైలేషన్స్ ఏమైనా జరుగుతున్నాయా ఉమెన్స్ పైన, వాళ్ళ యొక్క రైట్స్ ఏమైనా వైలేట్ అవుతున్నాయా అని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఒక కమిటీని కండక్ట్ చేస్తారు ఫర్ ద ఇన్వెస్టిగేషన్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఆర్టికల్ 20 ఆఫ్ ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అగెన్స్ట్ టార్చర్ అండ్ అదర్ క్రూయల్ ఇన్హ్యూమన్ ఆర్ డిగ్రేడింగ్ ట్రీట్మెంట్ ఆర్ పనిష్మెంట్. ఈ ఎంక్వైరీ ప్రొసీజర్లో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి.
అంటే అప్పుడు వచ్చేసి ఈ ఎంక్వైరీ ప్రొసీజర్లో ఏమవుతుందంటే ఒక ఇంటర్నేషనల్ కమిటీని అపాయింట్ చేస్తారు టు ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ సీరియస్ వైలేషన్స్ ఆఫ్ ఉమెన్ హ్యూమన్ రైట్స్. తర్వాత వచ్చేసి ఇట్ అల్లోస్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ వైడ్ స్ప్రెడ్ ఇన్ఫ్రాక్షన్స్ ఇన్ సిచ్యువేషన్స్ వెన్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ unable to communicate. It allows for the investigation of widespread infractions in situations when individuals or groups may be unable to communicate. And ఈ ఎంక్వైరీ ప్రొసీజర్లో ఇంకొక స్టెప్ ఏంటంటే ఇంకొక ప్రొసీజర్, ద కమిటీ కెన్ మేక్ రికమెండేషన్స్ ఆన్ ద స్ట్రక్చరల్ రీజన్స్ ఆఫ్ వైలేషన్స్. రికమెండేషన్స్ కూడా చేయొచ్చు. తర్వాత ఏమైనా వైడ్ రేంజ్ ఆఫ్ కన్సర్న్స్ కూడా చూపించవచ్చు ఇక్కడ. ఆ కన్సర్న్స్ సంబంధించి ఏంటంటే టు ఎన్హాన్స్ అండ్ ఎక్స్పాండ్ ద కరెంట్ ప్రొసీజర్స్ ఫర్ ఎన్ఫోర్సింగ్ ఉమెన్ హ్యూమన్ రైట్స్, స్ట్రెంథనింగ్ ద స్టేట్స్ అండ్ ఇండివిజువల్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ CEDAW టు ఎన్హాన్స్ అండ్ ఎక్స్పాండ్. తర్వాత వచ్చేసి స్ట్రెంథనింగ్ స్టేట్స్ అండ్ ఇండివిజువల్స్ అండర్స్టాండింగ్ ద CEDAW టు ఎంకరేజ్ స్టేట్స్ టు టేక్ యాక్షన్ టు అడాప్ట్ CEDAW. టు ఎంకరేజ్ స్టేట్స్. తర్వాత వచ్చేసి టు ఎంకరేజ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ డిస్క్రిమినేషనరీ లాస్ అండ్ ప్రాక్టీసెస్. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయాలనుకున్నా కూడా దానికి సంబంధించి రికమెండ్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. టు ఇంప్రూవ్ ఎగ్జిస్టింగ్ ఛానల్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇంప్లిమెంటేషన్ ఇన్సైడ్ UN సిస్టమ్. To raise public knowledge of human rights principles relating to gender discrimination. To raise public knowledge of human rights principles relating to gender discrimination. It is CEDAW's importance to the youth. It addresses women of all the ages, including elderly women, young women and young girls. In today's world, both young men and women plays a critical roles in the implementation of CEDAW. They are in charge of monitoring the rights and ensuring that they are respected by both men and women. తర్వాత వచ్చేసి జనరల్ గోల్స్ అండ్ అజెండాస్ చూసుకుంటే వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఈ ఉమెన్స్ రైట్స్ అనేవి కూడా ఉంటుంది. 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 17 ఉంటాయి. ఆ 17లో కూడా ఈ ఉమెన్స్ డిస్క్రిమినేషన్ అగనెస్ట్ ఉమెన్ డిస్క్రిమినేషన్ అనేది కూడా ఒక గోల్. This agenda aims to achieve gender equality by empowering women and eliminating all types of discrimination against them. Gender equality is received a lot of attention in the pursuit of sustainable development and linked to all of the sustainable development goals. తర్వాత చూసుకుంటే మన ఇండియా యొక్క రాటిఫికేషన్ చూస్తే ఇండియా ఎప్పుడు 1993లో ఈ CEDAWని రాటిఫై చేసింది 1993లో. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక ఇష్యూని రైజ్ చేసింది ఇండియా. ఆర్టికల్ 5 ప్రకారం ఆర్టికల్ 5ని ఒక ఇష్యూ రైజ్ చేసింది. It shall abide by and ensure these provisions under the policy of non-interference in the personal affairs of any community without their initiative and consent. అంటే ఇలా ఏదైనా కానీ ఒక చేంజెస్ ఏమైనా జరుగుతున్నప్పుడు వాళ్ళ ఒక పర్సనల్ కమ్యూనిటీలోకి ఇంటర్ఫియర్ అవ్వలేము. పైగా ఇండియా లాంటి ఒక పెద్ద కంట్రీలో అంటే ఇక్కడ ఒక డైవర్స్ కల్చర్, రిలీజియన్ అండ్ లిటరసీ లెవెల్స్ ఉంటాయి. సో ఇలాంటి పెద్ద కంట్రీలో ఇలాంటి ఒక కన్వెన్షన్ని ఎలిమినేట్ చేయడం అనేది ఇంప్రాక్టికల్ అని చెప్పేసి చెప్తుంది ఇండియా.
అయితే యాజ్ ఎ రిజల్ట్ ద గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ మెథడ్స్ ఈవెన్ విత్ ద వేరియస్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్ ప్రొటెక్షన్. ఇట్ హ్యాస్ నాట్ ఫుల్లీ బీన్ ఇంప్లిమెంటెడ్. కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయలేము కానీ వీ విల్ ట్రై అని చెప్తుంది. ఎందుకంటే ఇండియాలో సన్స్కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి సన్స్కి ఇస్తారు. స్ట్రాంగ్ అండ్ ప్రివైల్స్ ఇన్ ద ట్రెడిషన్ ఇన్ ద కల్చర్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి కంట్రీలో ఉమెన్ డిస్క్రిమినేషన్ అనేది తొందరగా ఇంప్లిమెంట్ చేయడం అనేది కొంచెం ఇంప్రాక్టికల్ అని మన ఇండియా స్టేట్మెంట్ ఇస్తుంది. బట్ రాటిఫై చేసింది, ఫాలో కూడా చేస్తోంది ఇండియా. ఎప్పుడు 1993లో రాటిఫై చేసేసింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్. Thank you.